హలో టాలీవుడ్ పీపుల్. ఈ వీడియో స్పెషల్‌గా తెలుగులో టాలీవుడ్ పీపుల్‌కి అర్థమయ్యేలా చేస్తున్నాను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అందరికీ ఎవరికైతే లాగిన్స్ వచ్చాయో. ఇంకా లాగిన్స్ రాని వాళ్ళు ఒకసారి మన ఎస్ఎంఎస్ అంటే మహేష్ బాబును మీట్ అవ్వండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. వాళ్ళు మీకి లాగిన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలామంది డ్రైవ్ లింక్ లేదని మెసేజ్ చేస్తున్నారు. వాట్సాప్‌లో సేమ్ డ్రైవ్ లింక్ యాక్సెస్ అని మెసేజ్ చేయండి. అదేవిధంగా మీ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో అది కూడా మెసేజ్ చేయండి. ఆ మెయిల్‌తో మీరు లాగిన్ అయితే మీకు షేర్డ్ ఫోల్డర్‌లో డ్రైవ్ లింక్ వస్తది. అది కూడా నేను షేర్ చేస్తాను మీకు. ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా అప్‌లోడ్ చేయాలో కూడా ఈరోజు చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మన వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు ఈ యూఆర్ఎల్ అనేది గుర్తుపెట్టుకోండి. 360movies.org అనేసి ఉంటది. ఆన్ రెండర్ అని ఉంటది. యాక్చువల్‌గా ఇది వచ్చేసి బీటా వెర్షన్‌లో రన్ అవుతుంది. బీటా అంటే ఏం లేదు. టెస్టింగ్ వెర్షన్ అన్నమాట. సో, ఒరిజినల్ వెబ్‌సైట్‌కి బిఫోర్ మనం బీటా వెర్షన్‌లో టెస్ట్ చేస్తాం. అంతా పర్ఫెక్ట్ ఉందనుకుంటే ఒరిజినల్‌కి షిఫ్ట్ అవుతాం. బట్ యాస్ పర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్‌తో నేనేం చెప్తున్నాను అంటే, అట్ ప్రెజెంట్ మేము వర్క్ స్టార్ట్ చేయాలని వాళ్ళు చెప్పారు కాబట్టి, మనం బీటా వెర్షన్‌లోనే అందరికీ లాగిన్స్ అనేది ప్రొవైడ్ చేశాం. ఎవరైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారో వాళ్ళకి లాగిన్స్ ప్రొవైడ్ చేశాం. సో, వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఈ వెబ్‌సైట్‌లో మీరు మీ మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాల్సి ఉంటది. ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను ఒకసారి. సో, ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇలా వస్తదనమాట. మీరు ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ ప్రెస్ చేయండి. సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇలా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అడుగుద్ది. బట్ మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. కంటిన్యూ విత్ గూగుల్. సో, మీరందరూ ఏం చేయాలంటే మీరు ఏదైతే గూగుల్ ఫార్మ్ ఫిల్ చేశారు కదా! జాయినింగ్ టైమ్‌లో ఆ గూగుల్ ఫార్మ్‌లో ఇచ్చిన మెయిల్ ఐడీతో ఇక్కడ లాగిన్ అవ్వాల. ఇక్కడ ప్రెస్ చేయగానే మీకు మీ మెయిల్ ఐడీస్ అన్నీ చూపిస్తది. సో, మీరు మీ మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాల. మీరు ఇలా లాగిన్ అవ్వాలంటే మీకు పాస్వర్డ్స్ లేవు కదా! సో, మీకు ఈ విధంగా లాగిన్ అవ్వండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు నాకు మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఎలా అవ్వాలి ఏంటి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మెయిల్ ఐడీతో లాగిన్ అయినా కూడా మీకు ఇలా చూపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్ యూజర్. అంటే ఎవరికైతే మన యాక్సెస్ లేదో వాళ్ళకి ఎలా ఉంటదో చూపిస్తుందనమాట. సో, ఇది జనరల్ యూజర్ లాగిన్ అయితే ఇలా ఉంటదనమాట. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ వస్తది. ఆర్ ఎల్స్ మీ నేమ్‌లో ఫస్ట్ సమ్ డిజిట్స్ అనేది వస్తది. ఇక్కడ ఒక సారీ. ఒక బటన్ ఉంది గదా! ఈ బటన్ వచ్చేసి మనకు లైట్ మోడ్, డార్క్ మోడ్‌కి షిఫ్ట్ అవ్వడానికనమాట. సో, నేనైతే డార్క్ మోడ్ ప్రిఫర్ చేస్తాను. డార్క్ మోడ్ అనేది కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ ఇక్కడ సమ్ మెన్యూస్ ఉన్నాయి. ఇవి ఇంకా అప్‌డేట్ అవుతున్నాయి. వీటితో మనకు పని లేదు. అట్ ప్రెజెంట్ వర్క్ లేదు వీటితో. తర్వాత మన యాడ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతా ఉంటది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ జాయిన్ నొక్కి జాయిన్ అవ్వచ్చు కొత్త వాళ్ళు. అండ్ దిస్ ఈజ్ అవర్ ల్యాండింగ్ పేజ్. ఓకే. సో, ఇక్కడ మనకు ఏం ఆప్షన్స్ లేవన్నమాట. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినా కూడా ప్రొఫైల్ అనే ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. సో, ప్రొఫైల్‌లోకెళ్ళగానే మీరు జనరల్ యూజర్ కాబట్టి జనరల్ యూజర్ అని మీకు చూపిస్తదన్నమాట. దిస్ ఈజ్ జనరల్ యూజర్ ప్రొఫైల్. బట్ మన క్రియేటర్స్‌కొచ్చేసి సెపరేట్ లాగిన్స్ ఉంటాయన్నమాట. సో, మీరు మీ మెయిల్ ఐడీతో లాగిన్ అయితే మీకిలా వస్తదన్నమాట. మీరిక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కొట్టి లాగిన్ అవ్వండి. సో, ఇలా మీకు ఒక కొత్త ట్యాబ్ వచ్చింది చూసారా? టికెట్స్ అని. సో, ఇక్కడ మన మెయిన్ వర్క్ అంతా చేస్తామన్నమాట. అండ్ ప్రొఫైల్ మీద మీరు మౌస్ తీసుకెళ్ళగానే మీకు ఇలా చూపిస్తది. మీ ప్రొఫైల్ నేమ్, మీ యూజర్ నేమ్ చూపిస్తది. అండ్ ఇక్కడ ఈ మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయగానే మీ యూజర్ నేమ్ అండ్ మీ మెయిల్ ఐడీ చూపిస్తది. తర్వాత డాష్‌బోర్డ్, వర్క్ స్పేస్, ప్రొఫైల్ పిక్చర్, క్రియేట్ పోస్ట్ ఇవన్నీ వస్తది. సో, అట్ ప్రెజెంట్ ఇవన్నీ ఇంకా వర్క్ అవుతున్నాయి. ఈ డాష్‌బోర్డ్‌లో ఏముంటదంటే మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి, మీరు టోటల్ ఎన్ని పోస్ట్‌లు చేశారు, ఆ రిలేటెడ్ డేటా అంతా వస్తది. ఇంకా ఇది అప్‌డేటెడ్‌లో ఉంది కాబట్టి ఇవి మీరు కన్సిడర్ చేయకండి. అండ్ వర్క్ స్పేస్ ఏదైతే మనం వర్క్ చేస్తామో అది ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది యాక్చువల్‌గా. అట్ ప్రెజెంట్ ఇది కూడా అప్‌డేట్ వెర్షన్‌లోనే అప్‌డేట్ అవుతుంది. నెక్స్ట్ వెర్షన్‌కంతా మనకొస్తది. తర్వాత మీ డెసిగ్నేషన్ ఏంటి? నేనొచ్చేసి సోషల్ మీడియా స్పెషలిస్ట్ కాబట్టి నాకు స్పెషలిస్ట్ అని వస్తుంది. బట్ మీకు కంటెంట్ క్రియేటర్ అని వస్తది. సో, లైక్ దట్ మేనేజర్ అయితే మేనేజర్ అని వస్తది. అడ్మిన్ అయితే అడ్మిన్ అని వస్తది. జనరల్ యూజర్ అయితే యూజర్ అని వస్తది. సో, ఈ విధంగా వస్తదనమాట మీకిక్కడ. అండ్ తర్వాత పోస్ట్స్, యూజర్స్ ఇవన్నీ లైట్ తీసుకోండి మీరు. నెక్స్ట్ వెర్షన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది టికెట్స్ మీద. సో, టికెట్స్ మీద ఏంటి అంటే టికెట్స్ అనేది క్లిక్ చేయగానే మీకిలా సబ్ మెన్యూ అనేది వస్తది లెఫ్ట్ సైడ్. సో, అక్కడ ఏముంటదంటే రైజ్ రిక్వెస్ట్, వర్క్ స్పేస్, యువర్ రిక్వెస్టెస్ అంటే మీరు ఏమైనా రిక్వెస్ట్‌లు చేశారంటే వాటి స్టేటస్ తెలుసుకోవాలనుకున్నా, అవి చూడాలనుకున్నా ఇక్కడుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకి ఓకే. సమ్ ఎర్రర్ ఉన్నట్టుంది. ఇది నెక్స్ట్ వెర్షన్‌లో అప్‌డేట్ అవుద్ది. నో ప్రాబ్లమ్. సో, అట్ ప్రెజెంట్ రిక్వెస్ట్ అనేది ఏంటి అంటే మనం రిక్వెస్ట్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకేదైనా రిసోర్సెస్ కావాలి. రిసోర్సెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్క్రిప్ట్ కావాలి, లేదా ఫోటో కావాలి, ఒక వీడియో కావాలి.
సో, అలాంటప్పుడు మీరు రిక్వెస్ట్ చేయొచ్చనమాట రెస్పెక్టివ్ పర్సన్. అది కూడా నీకు డెమో చేసి చూపిస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్ టికెట్స్. సో, టోటల్ టికెట్స్ ఎన్నున్నాయి? అంటే మీకు ఎంతమంది రిక్వెస్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అడ్మిన్ రిక్వెస్ట్ చేసుండొచ్చు. మీకు ఒక ఎస్ఎంఎస్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిండొచ్చు. మీ మేనేజర్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిండొచ్చు. అదేవిధంగా అదర్ క్రియేటర్స్ నుంచి వచ్చిన రిక్వెస్టెస్ అన్ని రిక్వెస్ట్‌లు ఇక్కడ ఉంటాయన్నమాట. రిక్వెస్ట్ ఈస్ నథింగ్ బట్ దెన్ టికెట్ అనమాట. సో, అఫీషియల్‌గా మనం టికెట్ అని చెప్తాం అనమాట. సో, మీకు వచ్చిన టికెట్స్ అన్నీ ఇక్కడికొస్తాయి. సో, టోటల్ 3 టికెట్స్ ఉన్నాయి మీకు. 3 టికెట్స్ డిస్‌ప్లే అవుతున్నాయి. సో, మోర్ థాన్ 9 ఉంటే ఇక్కడ షో మోర్ అనే ఆప్షన్ వస్తది. బట్ మనకు 3 ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్ రావట్లేదు. అండ్ మీకు పైన టాప్‌లో మీకు టోటల్ టికెట్స్ ఎన్నున్నాయి, అండ్ లాస్ట్ వీక్‌లో వచ్చిన టికెట్స్ ఎన్ని, యెస్టర్‌డే వచ్చిన టికెట్స్ ఎన్ని, అండ్ టోటల్ టికెట్స్ టుడే. ఈ ఈ విధంగా మీకు అన్నీ ఒక సింపుల్‌గా మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటాయన్నమాట. ఆఫ్టర్ దట్ మనకి 3 టికెట్స్ ఉన్నాయి గదా! మీరిక్కడ మౌస్ తీసుకెళ్లారనుకో ఇది హైలైట్ అవుద్ది గదా! సో, దీన్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ మీన్స్ అప్‌డేట్ చేయొచ్చు. సో, మీరు ఆ టికెట్‌ని క్లోజ్ చేయడం, లేదా ప్రాసెస్ చేయడం ఇలా చేయొచ్చనమాట. అది నేను చూపిస్తాను. తర్వాత అడ్మిన్. సో, అడ్మిన్ ఈ మనకు అడ్మిన్ అనే అతను ఆథరైజ్డ్ పర్సన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కదా! ఈ హబ్‌లో. సో, అతని నుంచి వచ్చిన టికెట్స్ సెపరేట్‌గా మీకు ఇక్కడ ఒక పేజ్‌లో ఉంటాయన్నమాట. ఐ మీన్ ఈ ట్యాబ్ మీరు క్లిక్ చేశారంటే ఇక్కడికొస్తదనమాట. సో, ఇక్కడ మీరు ఈ టికెట్స్‌ని మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇవి కంప్లీట్ చేయాలనమాట. ఆఫ్టర్ దట్ ఎస్ఎంఎస్. సో, మీ ఎస్ఎంఎస్ నుంచి వచ్చిన టికెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట మీకు. అండ్ డిపార్ట్‌మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఓకే. థిస్ ఈస్ ఆల్సో హావ్ సమ్ ఎర్రర్. యాస్ సూన్ వి అప్డేట్ ఇట్. ఓకే. నో ప్రాబ్లమ్. సో, నా థిస్ ఈస్ నాట్ ఎ ఎర్రర్ యాక్చువల్లీ. నేను ఏ డిపార్ట్‌మెంట్‌కి బిలాంగ్స్ కాదు కదా! అన్ని డిపార్ట్‌మెంట్స్ నాకే సెండ్ చేస్తారు కాబట్టి నాకిలా వస్తుంది. బట్ మీకైతే ఈ డిపార్ట్‌మెంట్స్ అనేది ఏంటి అంటే, మీరు డిపార్ట్‌మెంట్‌లో ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారో, ఆ డిపార్ట్‌మెంట్‌కి అసైన్ చేసిన టికెట్స్ అన్నీ ఇక్కడొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్‌మెంట్‌లో ఒక టికెట్ వచ్చింది అనుకోండి. ఆ టికెట్‌లో అసైనర్స్ మీరు టికెట్ ఓపెన్ చేయగానే అసైన్డ్ టు అని ఉంటది. అంటే ఎవరెవరికి ఈ వర్క్ మనం అప్పజెప్పాము అనేసి ఉంటది. సో, ఆ అప్పజెప్పిన లిస్ట్‌లో మీ పేరుందనుకోండి, మీరు కూడా వర్కౌట్ చేయాలి. ఐ మీన్ ఏదైతే మీరు టాస్క్ ఇచ్చారో ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మీకు ఒక టాస్క్ ఇచ్చుంటారు. ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేసి టికెట్‌ని అప్డేట్ చేయాల్సుంటది. అది కూడా ఎలాగో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చింది. బట్ అసైనర్ లిస్ట్‌లో మీరు లేరనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ డూ ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్. సమ్‌టైమ్స్ ఏం జరుగుద్దంటే, హోల్ డిపార్ట్‌మెంట్ ఒక టికెట్ మీద వర్క్ చేయాల్సున్నప్పుడు, సింపుల్‌గా డిపార్ట్‌మెంట్ అందరికి అసైన్ చేస్తారనమాట. సో, అసైనర్స్ లిస్ట్‌లో నేను లేను కదా! అని మీరు లైట్ తీసుకోకూడదు. యాస్ సూన్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ యూ ట్రై టు వర్క్ విత్ దట్ టికెట్ ఆల్సో. ఓకే. అండ్ క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్ అంటే మీ తోటి క్రియేటర్స్ ఎవరైనా మీకు రిక్వెస్ట్ చేసుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఎడిటర్ ఏం చేసుండొచ్చంటే, ఒక వాయిస్ ఓవర్ ఫీమేల్ పర్సన్‌కి రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. సో, నాకు ఈ సో అండ్ సో వాయిస్ ఎడిట్ చేయడానికి కంఫర్ట్‌గా లేదు. లేదా నాయిస్ ఉంది. అగైన్ మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసి పంపించండి. లేదంటే ఇక్కడ మీరు తప్పుగా స్క్రిప్ట్ చదివారు. ప్రొనౌన్స్ చేశారు. మళ్ళీ చేయండి. సో, ఇలా వాటెవర్ ఇట్ మే బి. అలా రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చనమాట. సో, అదర్ క్రియేటర్స్ రిక్వెస్ట్ చేసిన టోకెన్స్ అన్నీ ఇక్కడొస్తాయి. ఐ మీన్ టికెట్స్ అన్నీ ఇక్కడొస్తాయి. సో, దిస్ ఈజ్ ఓవరాల్ ఏంటి అనేసి. సో, ఇప్పుడు మనం ఒక టికెట్ ఎలా రైజ్ చేయాలి? ఒక రిక్వెస్ట్ ఎలా రైజ్ చేయాలని చూద్దాం. సో, ఎగ్జాంపుల్‌గా నేను రైజ్ రిక్వెస్ట్‌లోకెళ్ళాను. ఇక్కడ టైటిల్ అనేది వచ్చింది కదా! టైటిల్ అంటే ఏంటి లేదు సబ్జెక్ట్ అనమాట. సో, మెయిన్ నువ్వు ఏంటి ఈ టికెట్ ఎందుకు రైజ్ చేస్తున్నావు అనేది ఒక 50 క్యారెక్టర్స్‌లో మనం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేసి నేనొక ఫోటో ఎడిటర్ ఆర్ వాయిస్ ఓవర్ పర్సన్. నాకు స్క్రిప్ట్ కావాలి. సో, ఐ వాంట్ టు రిక్వెస్ట్ స్క్రిప్ట్ అబౌట్ వన్ మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీస్ ఏయైనా అనుకోండి. 'కల్కి' మూవీ. సో, 'కల్కి' మూవీ అప్డేట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత డిస్క్రిప్షన్. సో, ఈ డిస్క్రిప్షన్‌లో ఏం చేయాలంటే ఎవరికి రిక్వెస్ట్ చేస్తున్నారు? ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారు? మీకు కంటెంట్ కావాలా? ఫోటో కావాలా? ఫోటో విత్ కంటెంట్ కావాలా? ఏంటి అనేది క్లియర్‌గా మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అని మాత్రమే పెడుతున్నాను డెమో కాబట్టి. సో, మీరు ఈ విధంగా మీరు ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారో క్లియర్‌గా రాయొచ్చు. ఇక్కడ మీకు లిమిటేషన్స్ ఉండవు. మీరు లింక్స్ కూడా యూజ్ చేయొచ్చు. బౌల్డ్ చేయొచ్చు. హెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి. లేదా లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. లేదా లిస్ట్ ఆఫ్ పీపుల్‌ని యాడ్ చేయాలనుకున్నప్పుడు 1, 2, 3 ఇలా మీరు ఆహ్ సింపుల్‌గా దీన్ని ఒక పారాగ్రాఫ్ లాగా మీరు అసైన్ చేయొచ్చనమాట. ఆఫ్టర్ దట్ రిక్వెస్ట్ ఎవరు చేస్తున్నారు? ఈ రిక్వెస్ట్‌ని ఈ టికెట్ ఎవరు రైజ్ చేస్తున్నారనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా సిస్టమే తీసుకుంటదనమాట. సో, ప్రెజెంట్ రిక్వెస్టర్ నేను కాబట్టి నా ఐడీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే మీ ఐడీ వస్తది.
అండ్ ఇక్కడ కోడ్స్ ఉన్నాయి కదా! ఎస్ఎంఎస్ అని లాస్ట్‌లో అదేంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అసైన్ ఈ టికెట్ ఎవరికి అసైన్ చేస్తున్నారు? ఐ మీన్ ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నారు? లేదా ఎవరికి ఈ వర్క్ అప్పజెప్తున్నారు అనేది ఇక్కడ అసైన్ దగ్గర ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అడ్మిన్ నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి. లేదంటే ఏదైనా క్రెడెన్షియల్స్ కావాలి. ఏదైనా అప్డేట్ కావాలంటే మీరు అడ్మిన్‌కి కూడా రైజ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మన క్రియేటర్స్ అందరి యొక్క నేమ్స్ లిస్ట్ అయ్యి ఉంటాయి. వాళ్ళ నేమ్ తర్వాత వాళ్ళ డిసిగ్నేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీడబ్ల్యూసీసీ అంటే టాలీవుడ్ కంటెంట్ క్రియేటర్. మనకు 3, 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అట్ ప్రెజెంట్. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లైక్ దట్. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. దాంట్లో మీమ్స్ అలాంటివి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ కంటెంట్ క్రియేటర్ అనుకోండి. టాలీవుడ్ కంటెంట్ క్రియేటర్ అని ఉంటది. లేదా వాయిస్ ఓవర్ అనుకోండి వివో క్రియేటర్ అని ఉంటది. వీడియో ఎడిటర్ అనుకోండి వీడియో సీసీ అని ఉంటది. పీఈ అంటే ఫోటో ఎడిటర్, కంటెంట్ క్రియేటర్ అనమాట. సో, ఈ విధంగా ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టికెట్‌ని ఒక 3 పర్సన్స్‌కి ఆర్ 1 పర్సన్స్‌కి రైజ్ చేయాలనుకుంటున్నాను ఈ పర్సన్‌కి. సో, ఆ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కంటెంట్ రైటర్ కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ కంటెంట్ రైటర్ అనుకోండి. ఈ పర్సన్‌కి క్లిక్ చేస్తాను. సో, వీళ్ళిద్దరికీ ఈ టికెట్ రైజ్ చేస్తున్నాను. అసైన్ చేస్తున్నాను. తర్వాత నేను ప్రెజెంట్ ఏ డిపార్ట్‌మెంట్ కాదు కాబట్టి నాకు ఇక్కడ నా డిసిగ్నేషనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డిపార్ట్‌మెంట్ రిలేటెడ్ అయితే ఆ డిపార్ట్‌మెంట్ నేమ్ ఇక్కడ వస్తది. ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఇది మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ టు డిపార్ట్‌మెంట్ ఇది ఎవరికి అసైన్ చేస్తున్నారు? పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌కి అసైన్ చేస్తున్నారా? లేదంటే ఒక డిపార్ట్‌మెంట్ హోల్ డిపార్ట్‌మెంట్ కిందక మనం డిపార్ట్‌మెంట్స్ టాబ్ చూసాం కదా! ఇక్కడ. సో, ఇక్కడ ఎళ్తదనమాట. ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రతి పర్సన్‌కి ఇది డిస్‌ప్లే అవుతది. సో, అలా చేయాలి అనుకుంటే మీరు ఇలా చేయొచ్చనమాట. మనం ఈ ఇద్దరు పర్సన్స్‌కే చేయాలనుకుంటున్నాం కాబట్టి, సో, ఇక్కడ 2 డిపార్ట్‌మెంట్ వచ్చి ఓన్లీ 1 పర్సన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఉంది మనకి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక్క పర్సన్‌కి టికెట్ రైజ్ చేస్తున్నావు అన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఆ పర్సన్ యొక్క డిపార్ట్‌మెంట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టికెట్ 2 పీపుల్‌కి అసైన్ చేస్తున్నాను. ఈ 2 పీపుల్ వచ్చేసి టాలీవుడ్ డిపార్ట్‌మెంట్ కాబట్టి, సో, టాలీవుడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆర్ ఎల్స్ ఒక పర్సన్ చేసినా ఇద్దరికి టికెట్ అయితే వెళ్తది. బట్ వాళ్ళ డిపార్ట్‌మెంట్ ట్యాబ్‌లో మనకు కనిపించదనమాట. సో, అది. సో, ఇది టాలీవుడ్ అందరికీ అవసరం లేదు. జస్ట్ నేను ఒక పర్సన్‌కి అసైన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్‌గా ఒక పర్సన్ తీసుకున్నాను. సో, ఇది. స్టేటస్ అంటే ఏంటి? సో, స్టేటస్ అంటే ఏంటి అంటే, టికెట్ యొక్క పొజిషన్ ఏంటి ప్రెజెంట్? అట్ ప్రెజెంట్ ఈ వర్క్ కంప్లీట్ అయిందా? రిసీవ్ చేసుకున్నారా? మనకి ఎవరికైతే ఈ టికెట్ రైజ్ చేస్తున్నామో, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా? రిసీవ్ చేసుకున్నారు. ఓకే. వర్కౌట్ చేస్తున్నారా దీని మీద? ఐ మీన్ దీని మీద వర్క్ చేస్తున్నారా లేదా? లేదంటే ఇది కంప్లీట్ అయిందా? లేదా ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంట్ హై ప్రయారిటీ టికెట్ ఒకటొచ్చిందనుకోండి. ఈ టికెట్‌ని హోల్డ్‌లో పెడతామనమాట. ఈ టికెట్ హోల్డ్‌లో పెట్టి, ఆ టికెట్ మీద వర్కౌట్ చేస్తాం. సో, ప్రతి పర్సన్ ఒక టికెట్ మీదే అట్ ఎ టైమ్ వర్క్ చేస్తారు గదా! 2, 4 టికెట్స్ ఒకేసారి క్లియర్ చేయలేం. సో, అలాంటి పరిస్థితుల్లో దీని స్టేటస్ మార్చాలి. అట్ ప్రెజెంట్ నేనే రైజ్ చేస్తున్నాను కాబట్టి, నాకు ఈ స్టేటస్ మార్చే రైట్ లేదనమాట. ఇది ఆటోమేటిక్‌గా నాట్ రిసీవ్డ్ కిందనే ఉంటది. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఈ టికెట్ వాళ్ళు ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని వాళ్ళ స్టేటస్‌ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకే. ప్రయారిటీ అంటే ఏంటంటే ఈ టికెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రయారిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్డేట్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ పాపులర్ మూవీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్ప 2' మూవీ అనుకోండి. ఈ 'పుష్ప 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చింది. సో, ఇది మన పేజ్‌లో మన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేయాలి అర్జెంట్‌గా. సో, ఇది హై ప్రయారిటీ అవుద్ది. అండ్ సమ్ అనదర్ న్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 'నాగ చైతన్య' ఎంగేజ్‌మెంట్ అనుకోండి. అది కూడా మనం తెలియజేయాలి. ఎందుకంటే అది కూడా మూవీ రిలేటెడ్ అప్డేటే. ఐ మీన్ మూవీ ఇండస్ట్రీ రిలేటెడ్ అప్డేట్ కదా! సో, బట్ నాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ టు ద 'పుష్ప' మూవీ రిలీజ్ డేట్. ఓకే. సో, అలాంటప్పుడు ఏం చేస్తాం? ఇది మీడియం ప్రయారిటీ ఆర్ లో ప్రయారిటీ తీసుకుంటాం అనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఎంత త్వరగా క్లియర్ చేయాలి, ఎంత ఇంపార్టెన్స్ అనేది ఈ 3 కేటగరీస్‌లో మనం డివైడ్ చేస్తాం. అంటే డ్యూ డేట్ అండ్ డ్యూ టైమ్. సో, ఎప్పటిలోపల క్లియర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 'పుష్ప' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి అనౌన్స్ చేశారు. ఇది మనం ఒక 3, 4 డేస్ తర్వాత చెప్తే ఏమన్నా ఉపయోగం ఉంటదా? లేదు. అందరూ చూసేసి ఉంటారు గదా! ఆ మూవీ అప్డేట్ అందరికీ ఎళ్ళిపోయుంటది. ఆ తర్వాత మనం అప్‌లోడ్ చేసిన ఆ ఇమేజ్‌కి అంత రీచ్ రాకపోవచ్చు. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ వి నీడ్ టు క్లియర్ రైట్? సో, డ్యూ డేట్ అనేది ఉంటదనమాట. దానికి డ్యూ డేట్ అండ్ టైమ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 16 డేటు 9:23 టైమ్ అవుతుంది. సో, 17 మార్నింగ్ అంతా నాకు ఈ టికెట్ క్లియర్ అవ్వాలనుకుంటే ఏఎం
ఏఎం 9 నాకు ఈ టికెట్ క్లియర్ అవ్వాలి అనుకున్నాను. సో, ఈ విధంగా సెలెక్ట్ చేస్తాననమాట డ్యూ డేట్ అండ్ టైమ్. సో, ఇది ఎవరైతే రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఉంటది ఎడిట్ ఆప్షన్. మిగతా వాళ్ళకి ఉండదనమాట. సో, ఆఫ్టర్ దట్ దీనికి సంబంధించి డేటా నువ్వు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మూవీ అప్డేట్ రిలేటివ్ యొక్క పోస్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. సో, దానికి సంబంధించి ఇమేజ్ ఆల్రెడీ నీ దగ్గర ఉందనుకోండి. మీరు డ్రైవ్ లింక్ యాడ్ చేయాల్సి ఉంటది ఇక్కడ అటాచ్‌మెంట్స్‌లో. ఇది అట్ ప్రెజెంట్ టెంపరరీలీ డ్రైవ్ లింక్‌తో వర్క్ చేస్తున్నాం మనం. ఫ్యూచర్‌లో మనకు వర్క్ స్పేస్ అనేది యాక్టివేట్ అవుద్దనమాట. సో, ఇక్కడ ఉంది కదా వర్క్ స్పేస్. ఇక్కడ అప్‌లోడ్ చేసి ఆ వర్క్ స్పేస్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత మనకు ఒక ఐడీ వస్తది. ఆ ఐడీని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటది. సో, అది ఫర్దర్ నెక్స్ట్ వెర్షన్‌లో వస్తది. డోంట్ మైండ్ ఇట్. అట్ ప్రెజెంట్ మనం డ్రైవ్ లింక్ అయితే ఇవ్వాలి. సో, మెనీ పీపుల్‌కి డ్రైవ్ లింక్ యాక్సెస్ లేదన్నారు కదా! వీడియో ఎండింగ్‌లో నేను డ్రైవ్ లింక్ ఎలా యాక్సెస్ అవ్వాలి అనేది కూడా చెప్తాను. ఓకే. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ అన్నీ ప్రొవైడ్ చేస్తేనే మనకి టికెట్ రైజ్ అవుతది. లేదంటే రైజ్ అవ్వదనమాట. సో, నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను. హాయ్. ఓకే. ఓకే. క్రియేట్ టికెట్ కొట్టగానే మనకు కొద్దిసేపు లోడ్ అయ్యేసి టికెట్ అయితే రైజ్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎస్ఎంఎస్ హలో అనే ఒక టికెట్ రైజ్ చేశారు. సారీ. ఓకే. ఇది నేను అసైన్ చేసింది ఓన్లీ 2% కదా! అది వాళ్ళకెళ్ళుంటది. మై రిక్వెస్టెస్‌లో యాక్చువల్‌గా నాకు చూపించాలి. బట్ ఈ పేజ్‌లో ఏదో ఎర్రర్ ఉన్నట్టుంది. సో, అదే చూపించట్లేదు. నేను ఐటీ టీమ్‌కి ఫార్వర్డ్ చేస్తాను ఈ ఎర్రర్‌ని. వాళ్ళు మనకు అప్డేట్ చేస్తారనమాట. ఓకే. మీకు కూడా ఇలాంటి ఎర్రర్స్ ఏమన్నా వచ్చినా, ఏదైనా ఫంక్షన్ వర్క్ అవ్వకపోయినా మీరు వెంటనే నాకు మెసేజ్ చేశారనుకోండి. నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఆ ఎర్రర్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ నెక్స్ట్ వెర్షన్‌లో క్లియర్ చేస్తాననమాట. సో, అట్ ప్రెజెంట్ మనకు యెస్టర్‌డే మన అడ్మిన్ సార్ అయితే ఒక టికెట్ రైజ్ చేశారు. చూడొచ్చు మీరు ఎప్పుడు రైజ్ చేశారు టికెట్ అనేది ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఐ మీన్ టైటిల్ కిందనే ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు రైజ్ చేశారు? అడ్మిన్ రైజ్ చేశారు. తన యూజర్ నేమ్ వచ్చింది. దాని కింద తన డెసిగ్నేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నా నేను రిక్వెస్ట్ చేసిన టికెట్స్ చూసారనుకోండి. సోషల్ మీడియా స్పెషలిస్ట్ అని వచ్చింది కదా! సో, యాస్ సేమ్ మీకు కూడా కంటెంట్ క్రియేటర్ అని వస్తది. సో, మీరు మేనేజర్ అయితే మేనేజర్ అని వస్తది. సో, ఈ విధంగా అడ్మిన్‌కే వచ్చింది. తన ప్రొఫైల్ పిక్చర్ కూడా ఇక్కడ వస్తది. మీ ప్రొఫైల్ పిక్చర్స్ కూడా మీరు అప్డేట్ చేయొద్దు. ప్రొఫైల్‌లోకెళ్లారంటే మీకు అన్ని ఆప్షన్స్ చూపిస్తది. బట్ మీరు అట్ ప్రెజెంట్ అయితే మేము ఇంకా దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. అప్డేట్ చేయకండి. మీరు అప్డేట్ చేశారనుకోండి మీకు ఆ యాక్సెస్ ఉన్న టికెట్స్ అనే కాలమ్స్ అయన్నీ హైడ్ అయిపోతాయి. మీరు యాక్సెస్ చేయలేరనమాట. సో, దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ అప్డేట్ ఎవ్రీథింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టికెట్‌లో నేను రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాను. సో, ఈ టికెట్ ప్రయారిటీ చూసారా ఇక్కడ హై ఉంది. మనకు సింబల్ కూడా ఈ విధంగా వస్తది హై ఉంటే. లో ఉంటే అనదర్ సింబల్స్ వస్తాయన్నమాట. అండ్ స్టేటస్ ఆల్రెడీ ఇది ఇన్ ప్ర ఇన్ ప్రాసెస్ అనమాట. సో, ఈ టికెట్ మీద అందరూ వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ ప్రాసెస్ ఉంది. అందరూ చేసేసిన తర్వాత కంప్లీటెడ్ అనే స్టేటస్ వస్తదనమాట. సో, ఈ టికెట్ ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలా? టికెట్ షుడ్ బి రిజాల్వ్డ్ ఇన్ 17 అవర్స్. సో, నెక్స్ట్ 17 అవర్స్ లోపల ఈ టికెట్ మనం సాల్వ్ చేయాలనేసి మనకుంది. అంటే ఇది డ్యూ డేట్ బేస్ చేసుకొని ఇక్కడ మనకిలా చూపిస్తుందనమాట. ఎప్పుడు రైజ్ చేశారు? 1 డే అగో రైజ్ చేశారు. సో, ఈ టికెట్ చూసారనుకోండి 23 అవర్స్ అగో రైజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ 7 అవర్స్‌లో మనం అందరం ఈ టికెట్‌ని సాల్వ్ చేయాల. ఎవరికైతే అసైన్ చేశామో. ఇది నేను సెల్ఫ్ అసైన్ చేసుకున్నాను. నాకు నేనే. అందుకే ఇలా వచ్చిందనమాట డెమో కోసం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్మిన్ టికెట్‌కి నేను రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాను. అడ్మిన్ టికెట్ ఓపెన్ చేశాను. సో, ఇక్కడ టైటిల్ వచ్చింది. డిస్క్రిప్షన్ వచ్చింది. ఇవి మనం ఎడిట్ చేయలేమనమాట. అండ్ రిక్వెస్ట్ ఎవరు రిక్వెస్ట్ చేశారు? అడ్మిన్ రిక్వెస్ట్ చేశాడు. ఎవరెవరికి చేశారు? అందరి నేమ్స్ వచ్చేసాయి. తర్వాత ఫ్రమ్ డిపార్ట్మెంట్ హి ఈజ్ అడ్మిన్ రైట్? సో, డిపార్ట్మెంట్ ఏముంది కాబట్టి అడ్మిన్ అని వచ్చింది. సో, టు డిపార్ట్మెంట్ చాలా మందికి అసైన్ చేశారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో, అది మనకు సమ్ కోడ్ చూపిస్తుంది. ఇగ్నోర్ దట్. అండ్ స్టేటస్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ యూ రిసీవ్డ్ వన్ టికెట్. యూ నీడ్ టు అప్డేట్ దట్ స్టేటస్. ఫస్ట్ రిసీవ్డ్. సో, ఇఫ్ యూ రిసీవ్డ్ బట్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ దట్ టికెట్. మీరు రిసీవ్ చేసుకున్నారు. ఆ వర్క్ ఇంకా మీరు చేయట్లేదు. లేదు ఇంకొక టికెట్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి. అప్పుడు రిసీవ్డ్ అని పెడతారు. సో, రిజెక్టెడ్ ఈ వర్క్ నేను చేయలేననుకుంటున్నాననుకోండి. అప్పుడు రిజెక్టెడ్ అని పెడతాను. అప్రూవ్డ్. అప్రూవ్డ్ మీన్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు అనమాట. రిసీవ్డ్ అంటే రిసీవ్ చేసుకున్నానని అర్థం. ఆన్ హోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ స్టార్ట్ చేశాను. బట్ ఇంకొక టికెట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆన్ హోల్డ్‌లో పెడతాననమాట. సో, ఆ టికెట్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ దీన్ని ఇన్ ప్రాసెస్‌లోకి తెచ్చేసి ఈ టికెట్ కంప్లీట్ చేస్తాను. ఇది టోటల్‌గా మీరు ఇలా చేయాలనమాట. సో, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అని పెట్టేసి టికెట్ అప్డేట్ చేసేస్తే ఆ టికెట్ అంతటితో కంప్లీట్ అయిపోయినట్టు. ఇన్ రివ్యూ వచ్చేసి మనం యూజ్ చేయం. ఇది యాక్చువల్‌గా అడ్మిన్ యూజ్ చేస్తారు. సో, మీ పోస్ట్ అయిందా లేదా మన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అన్నీ చెక్ చేసి అడ్మిన్ సార్ మనకి ఇది అప్డేట్ చేస్తారనమాట. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టేటస్. ఇది మన స్టేటస్ గురించి మొత్తం. అండ్ ప్రయారిటీ వీ కాంట్ చేంజ్ ఇట్. అండ్ డ్యూ డేట్ ఆల్సో.
కామెంట్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో, ఇఫ్ యూ రిసీవ్డ్ వన్ టికెట్, మీరు ఒక టికెట్ రిసీవ్ చేసుకున్నారు. దాని గురించి ఏమన్నా అప్డేట్ చేయాలా? ఐ రిసీవ్డ్ టికెట్, ఐయామ్ వర్కింగ్ ఆన్ ఇట్. మీరు స్టేటస్ అప్డేట్ చేసిన ప్రతిసారి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. ఒక స్టేట్మెంట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఐ రిసీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ రవి సిసి లాగిన్ సక్సెస్ఫుల్లీ. సో, ఇతను ఏం చేశాడు? ఈ టికెట్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? లాగిన్ అయ్యారా లేదా? లాగిన్ స్టేటస్ ఏంటి? సో, అతను లాగిన్ అయ్యాడు కాబట్టి లాగిన్ సక్సెస్ఫుల్లీ అని కామెంట్ చేశాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పర్సన్ గీత. ఓకే. సారీ, గీత. Geeta is one content creator in our team. Okay, Geeta. So Geeta update login is successfully, right? So we need to గీత లాగిన్ సక్సెస్ఫుల్లీ అని కామెంట్ చేస్తాం అనమాట. సో లింక్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ కంప్లీట్ అయింది, ఆ వర్క్ యొక్క లింక్ మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. అలా అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మన వర్క్ లింక్స్ ఏం లేవు, ఆల్రెడీ ప్రీవియస్లీ మన డ్రైవ్ లింక్ ఉంది ఇక్కడ. సో ఇగ్నోర్ దట్. అండ్ గీత కామెంట్. సో అప్డేట్ నొక్కగానే ఇది అప్డేట్ అవుద్ది అనమాట టికెట్. ఇప్పుడు మనం టికెట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి కంప్లీట్ వచ్చింది, కంప్లీటెడ్. యాక్చువల్లీ నేను కంప్లీటెడ్ స్టేటస్ అప్డేట్ చేశాను కదా, సో అందుకు ఇది కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి కామెంట్స్లో గీత గీత అని వచ్చింది. సో ఇదే అనమాట టోటల్గా టికెట్ని ఎలా క్రియేట్ చేయాలి, అప్డేట్ చేయాలి అనేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి, ఆర్ ఎల్స్ కాల్ కూడా చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, మీకు హెల్ప్ చేస్తాను. అండ్ టుడే ఆన్వర్డ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ యువర్ వర్క్, వాట్ ఎవర్ యువర్, మీరు ఏదైతే పొజిషన్లో ఉన్నారో, వీడియో ఎడిటర్ కావచ్చు, ఫోటో ఎడిటర్ కావచ్చు, మీ రిక్వెస్ట్లు రైజ్ చేయండి, అదర్ క్రియేటర్స్ని రిక్వెస్ట్ చేయండి. మీకు ఏమైనా సోర్సెస్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ కావాలనుకోండి, అదర్ వాయిస్ ఓవర్ పర్సన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు రిక్వెస్ట్లోకి వెళ్ళగానే మీకు తెలుస్తుంది ఎవరు వాయిస్ ఓవర్ పర్సన్ అనేసి. ఓవి అని ఉంటుంది వాళ్ళకి సైడ్, ఓవిసిసి. అండ్ other people OVCC is many there, many of. So is Semira also voice over person. ఓకే, టాలీవుడ్ డిపార్ట్మెంట్ టీడబ్ల్యూసిసి అని పెట్టాం కదా, వాళ్ళలో చాలామంది ప్రగతి మ్యామ్ కూడా వాయిస్ ఓవర్, అలా టాలీవుడ్ డిపార్ట్మెంట్ అని ఉంది. బట్ వాళ్ళకు కూడా మీరు రిక్వెస్ట్ రైస్ చేయండి, డిపార్ట్మెంట్ కూడా పెట్టండి, వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో మీరు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయండి, సో అండ్ సో పర్సన్ నీడ్ టు ప్రొవైడ్ ద వాయిస్ క్లిప్, సో అండ్ సో పర్సన్ నీడ్ టు ప్రొవైడ్ ద ఫోటో అని మీరు వాళ్ళ పేరు పెట్టి మీరు రిక్వెస్ట్ ఐ మీన్ రాయండి ఇక్కడ మీకు ఏం కావాలనేసి. దట్స్ ఆల్ అబౌట్ దిస్. అండ్ తర్వాత మీకు డ్రైవ్ లింక్ గురించి అడుగుతున్నారు చాలామంది, ఎలా యాక్సెస్ చేయాలని. సో డ్రైవ్ లింక్ మీకు అందరికీ పంపించాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు మొబైల్లో యూస్ చేస్తుంటే కింద మీకు బాటంలో వస్తుంది అనమాట షేర్డ్ విత్ మీ అని. సో అక్కడికి వెళ్ళారనుకోండి, మీకు షేర్ చేసిన ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ 360 మూవీ సబ్ వర్క్ స్పేస్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని డబల్ క్లాప్ చేయగానే మీ పేరుతో ఫోల్డర్స్ ఉంటాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఫోల్డర్ లేదు మీ పేరుతో, అంటే మీరు ఇంతవరకు ఏ వర్క్ చేయలేదు అనుకోండి, క్రియేట్ న్యూ ఫోల్డర్ అని తీసుకోండి. ఇక్కడ న్యూ ఫోల్డర్లో మీ పేరు గీత. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేయగానే ఫోల్డర్ క్రియేట్ అయింది. క్రియేట్ అవ్వగానే ఇక్కడ డేట్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాను, మీరు ఇక్కడ న్యూ ఫోల్డర్ అని న్యూ లైక్ ఆప్షన్లోకి వెళ్ళి న్యూ ఫోల్డర్ తీసుకోండి. సో డేట్ ఎంత ఈరోజు 16 రైట్. ఓకే ఓకే 16/08/24. సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీరు వర్క్ చేసింది ఇక్కడ అప్లోడ్ చేయండి. న్యూ అప్లోడ్ ఫైల్ desktop, for example this post, upload. So once it is uploaded successfully, you can refresh the page, you get here, or else it automatically refresh. ఇది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఓకే, చూసారా ఇక్కడ పోస్ట్ వచ్చేసింది. సో ఇది వాళ్ళు యాక్సెస్ చేసుకొని మన అడ్మిన్ టీమ్ ఇక్కడ వాళ్ళు యూస్ చేసుకుంటారు. ఇలా మనం డ్రైవ్ లింక్ యాక్సెస్ చేయాలి. ఎవరికైతే డ్రైవ్ లింక్ యాక్సెస్ లేదో, ఇది లిమిటెడ్ పీపుల్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళు నాకు వాళ్ళ మెయిల్ ఐడి పంపించారనుకోండి, ఇక్కడ నేను యాడ్ చేస్తాను వాళ్ళ ఎడిటర్ లాగా. సో వాళ్ళు మనం ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ ఈ డ్రైవ్ లింక్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి. ఇది టాలీవుడ్లో తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలా చేశాను వీడియో. థ్యాంక్ యూ.